ఫోర్సైట్ న్యూస్కి స్వాగతం. నేను మీ యాంకర్ వీసీ. ఈరోజు మనతో పాటు మదర్ ఫర్టిలిటీ టు-బీ డైరెక్టర్ అండ్ ద కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ వైజయంతి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ మాటలోనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఇప్పుడు చాలా వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా మ్యామ్? ఒకవేళ డిలే అవుతుందని చెప్తారు, రాదు అని చెప్తారు, కానీ అది ఎంతవరకు నిజం మేడం? ఓకే, ఇప్పుడు యూజువల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మనకి ఏంటంటే స్త్రీలకి అండం తయారయ్యి రిలీజ్ అవ్వట్లేదు అనమాట. ఇది కొంత హార్మోన్ ప్రాబ్లం వల్ల కొంతమందికి ఉండే ప్రాబ్లం. ఇది చాలా కామన్ అనమాట. దీన్ని PCOS అంటాం. ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండే వారికి ఏంటంటే ప్రతి నెల ఎగ్ పెరిగి ఓవ్యులేషన్ అంటే రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ. అప్పుడు ఒక్క మంత్లో వాళ్ళకి 20% వరకు ఛాన్స్ ఉంటుంది. అంటే 5 మంది ట్రై చేస్తే ఒకళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకంటే ఈ PCOS ఉండే వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉంటుందన్నమాట. ఈ మేల్ హార్మోన్ టెస్టోస్టిరోన్ అంటాం, అది కొంచెం హయ్యర్ లెవెల్స్లో ఉంటుంది వీళ్ళకి. అలా ఉండేటప్పుడు ఎగ్ తయారీ రిలీజ్ రెండు అఫెక్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఎగ్ తయారయ్యి రిలీజ్ అవ్వకపోతే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. సో దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవాళ్ళు యూజువల్గా డాక్టర్కి దగ్గరికి వెళితే మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రెగ్నెన్సీ రాదని కాదు, దే కెన్ ఆల్ గెట్ ప్రెగ్నెంట్ బట్ విత్ మెడికల్ హెల్ప్ అనమాట, అంతే. ఈ PCOS కూడా మన దేశంలో చాలా కామన్. 5 స్త్రీలు తీసుకుంటే ఒకళ్ళకి ఈ PCOS ప్రాబ్లం అనేది కామన్గా చూస్తున్నాం అనమాట. సో వీళ్ళు ఎక్కువ లైక్ డిసీజెస్ ఇలా రావడం, త్వరగా క్లైమేట్కి ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు మేడం? ఇప్పుడు అంటే PCOS మీరు అడిగేది? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ఇప్పుడు ఈ PCOS అనేది నేను చెప్పాను కదా, హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది. సో ఈ హార్మోన్ ప్రాబ్లమ్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్సే కాకుండా PCOS ఉండే వారికి కొన్ని స్త్రీలకి ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ అని, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అంటాము, ఫేషియల్ హెయిర్ ఉంటుంది. యాక్ని అంటాము, అది కూడా చాలా కామన్గా ఉంటుంది వీళ్ళకి. అదే కాకుండా మనకి ప్రెగ్నెన్సీ రావటం కూడా వీళ్ళకి ఛాలెంజ్ అనమాట. సో ఇదన్నీ కామన్గా మనం ఈ PCOS ఉండే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇప్పుడు యాక్ని ఎక్కువైతే లేకపోతే ఫేషియల్ హెయిర్ ఎక్కువైతే ఏం చేస్తారు, యూజువల్లీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మాలా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇట్లా వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ప్రాబ్లం ఏదో దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తుంటాం ట్రీట్మెంట్. యూజువల్గా మేము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కాబట్టి ఈ PCOS ఉండేవారికి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల అండం తయారీ రిలీజ్లో ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది మనకి మెడికల్ హెల్ప్ ద్వారానే వచ్చే సాధ్యత ఉంటుందన్నమాట. ఈ PCOS అనేది కూడా యూజువల్గా 80% స్త్రీలు ఏంటంటే బరువు ఎక్కువ ఉంటారు, వీళ్ళు ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ అంటాము. సో ఈ స్త్రీలకి మనం యూజువల్గా ఏం చెప్తామంటే బరువు తగ్గాలి, ఫస్ట్ స్టెప్ కింద చెప్తాము. ఆ తర్వాత వాళ్ళు హెల్తీగా మన టెస్ట్లు అన్నీ చేసి దాన్ని అన్ని కరెక్ట్ చేసుకున్నాక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ తర్వాత మన ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం, టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ పెరుగుదల మానిటర్ చేయటం, ఆ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటాం. సో చూసారు కదా వ్యూవర్స్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.